రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిపై తన ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు గారు. మంథని నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచినటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారి మంథని నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఏర్పాట్లను చేశాయి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలో సైకత శిల్పాన్ని, శ్రీధర్ బాబు గారి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. సైకత శిల్పం గురించి, ఈ సైకత శిల్పం అంటే బేసిక్గా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఎరుక ఏంటంటే, రాముడు ఏదైతే సీతాదేవి కోసం వెళ్ళే క్రమంలో శివలింగాన్ని పూజించాలని, అప్పుడున్న పరిస్థితులలో అత్యంత పవిత్రమైన లింగం దొరకాలి అంటే అది ఇసుకతో తయారైన, గోదావరి నదీ జలాలతో తయారైన ఇసుకతోటి మాత్రమే తయారవుద్దని శ్రీరాముడు సైకత లింగాన్ని పెట్టి పూజ చేసిండు. నేను కూడా గౌరవనీయులు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం, ఈ ప్రాంత అభివృద్ధి వారి అహర్నిశలుగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారిని మేము కూడా మా ఆరాధ్య దైవం, మాకు కనిపించే భగవంతుడు అన్న ఆలోచనతోటే వారి శిల్పాన్ని, ఈ సైకత శిల్పంతో శ్రీధర్ బాబు గారి ఇసుకతోటి విగ్రహాన్ని చేసి వారి ద్వారా మా అభిమానాన్ని చాటుకోవాలని కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన మేము చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటిదంటే, ఒక 6 గంటల పాటు శ్రమిస్తే, పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి వరకు శ్రమిస్తే అదొక కొలిక్కి వచ్చింది. 6 గంటల నుంచి 7 గంటల పాటు శ్రమిస్తే ఒక 10 గంటల పాటు మాత్రమే ఇది విగ్రహం నిలిచి ఉంటుంది. దీనిని మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీధర్ బాబు గారికి చూపించి వారికి మా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలను మరొక బారు నిరూపించుకోవడం కోసం ఈ విగ్రహాన్ని చేయడం జరిగింది. రైట్. నిపుణులైనటువంటి శిల్పులచే ప్రత్యేకంగా ఈ యొక్క సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు శిల్పి ఉన్నారు, వారి గురించి వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. నా పేరు రేవెల్లి శంకర్, మాది పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరు గ్రామం, పాలకుర్తి మండలం. నేను ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఒడిశా రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ చేతుల మీదకి వెళ్ళి ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ 5 తారీఖులో 2వ అవార్డు తీసుకోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ ప్రత్యేక ఒక సైకత శిల్పిగా నాకు ఈ పేరు రావడం పూర్వజన సుకృతం అనుకుంటున్నాను. ముందు శ్రీధర్ బాబు గారి శిల్పం ఎక్కడైనా వేశారా? ఇదే మొదటిసారా? ఇది ఒక కళాకారుడుగా నాకు ఒక గర్వకారణం అనుకుంటున్నా. వైనాల రాజు గారు చేతుల అన్నగారి చేతుల వెంకెళ్ళి ఈ అవకాశం ఇవ్వడం నాకు ఒక కళాకారుడు మొదటిసారా ఇది? అంటే శ్రీధర్ బాబు గారిది మొదటిసారి. గతంలో ఒక సామాజిక సంబంధించిన ఒక 100 సైకత శిల్పాలు వేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ మధ్యనే ఒడిశా రాష్ట్రంలో కూడా నేను ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ జరిగింది. 2 years అవుతుంది. ఇప్పుడు నాకు ఈ మహానుభావులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనకు తన ఒక రూపాన్ని నేను సైకత శిల్పం చెక్కడం ఒక కళాకారుడుగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. శిల్పి కూడా చెప్తున్నారు, ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. శ్రీధర్ బాబు గారి శిల్పాన్ని, సైకత శిల్పాన్ని ఇసుక రూపంలో వేయడం అనేది తన అదృష్టంగా భావిస్తున్నానని. ఈరోజు చాలా సంతోషం. ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రిని కాన్స్టిట్యున్సీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ, ప్రజల తరఫున, నా తరఫున, వారికి కమాన్పూర్ మండలం తరఫున, అన్ని మండలాల తరఫున వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు అంటే నేను ఎన్నడూ కూడా కనివిని ఎరగని రీతిలో ఇవాళ వైనాల రాజు గారు, కమాన్పూర్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు సైకత శిల్ప అనేది ఇంతకుముందు నేను ఎక్కడ చూశానంటే, దీన్ని వైజాగ్లో శివునికి వేసినట్టుగా వేసిన విగ్రహం చూసిన. ఈరోజు మన శ్రీధర్ బాబు గారి విగ్రహాన్ని గోదావరి ఉసుక తీసుకొచ్చి చాలా చాలా పకడ్బందీగా ఒక 2 రోజుల నుంచి దీన్ని కృషి చేసిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైనాల రాజు గారికి మన మండలి తరఫున, మన ప్రజల తరఫున, అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన సారు కూడా శివుడు ఎలాగా అందరి మీద కరుణించి పనిచేస్తున్నాడో, ఈరోజు కూడా మన సారు కూడా ఆ శివుడు లాగానే మంత్రి కాన్స్టిట్యున్సీకి ప్రతి ఒక్కరికి ఎంత కష్ట నష్టాలను ఓర్చుకొని కూడా సారు పనిచేయాలని కూడా తెలియజేస్తూ, కమాన్పూర్ మండలానికి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు వైనాల రాజు గారు ఏర్పాటు చేసిన
సైకత విగ్రహం అంటే మామూలుగా ఎక్కడైనా సముద్రపు బీచులలో అక్కడక్కడ అరుదుగా చేసే ఈ విగ్రహాలు సోదరుడు రాజుగారు శ్రీధర్ బాబు గారిపై ఉన్న ప్రేమ ఆ మక్కువతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దానికి గాను రాజును అభినందిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున శ్రీధర్ బాబు గారిని కమాన్పూర్ మండలం గొల్లపల్లి నుండి మంతని వరకు, అంటే ఈ మంతని బ్లాక్కు సంబంధించిన ఈ 5 మండలాలలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సన్నాహాలు చేసి మరొక్కసారి మిత్రుడు వైనాల రాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ